హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ ఈ వీడియోలో బ్రెడ్ యూస్ చేసి ఒక డిఫరెంట్గా స్నాక్ ఐటమ్ అయితే చేసేసుకుందాము. నేను ఇక్కడ బ్రెడ్ అలాగే అమూల్ చీజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాము. నేను ఇక్కడ బాండ్లీ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, అలాగే బీన్స్ క్యారెట్ 1 కప్పు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఉడకపెట్టుకున్న ఆలు కూడా 1 కప్ అయితే వేసుకొని దీన్ని అయితే స్మాష్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ కారము యాడ్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేశాను. తర్వాత 1/2 స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. నేను ఇక్కడ చిల్లీ సాస్ అయితే 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ సోయా సాస్ లిటిల్ బిట్ మాత్రం యాడ్ చేశాను. తర్వాత టమాటో కెచప్ ఫుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఈవెన్గా కలిసేటట్లుగా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టి దీన్ని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట. ముందుగా చూపించిన విధంగా నేనైతే బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఈ చీజ్ అంతా కూడా పెట్టుకుంటున్నాను. నాకు మామూలుగా స్లైసెస్ వస్తుంది కదా చీజ్, అలాంటి చీజ్ అయితే అవైలబుల్ కాలేదు. నాకు ఇలా ఉన్న చీజే దొరికిందనమాట. ఇప్పుడు చీజ్ అంతా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా నేను మిక్స్ చేసుకున్నాను కదా ఇందాక వెజిటేబుల్స్ మిక్స్ అంతా కూడా ఇందులోకి అయితే ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దానిపైన మరొక స్లైడ్ అయితే పెట్టుకుని ప్రెస్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. విధంగా అన్నీ కూడా బ్రెడ్స్ పైనకి మనం వెజిటేబుల్ మిక్స్ అనేది పెట్టేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ శాండ్విచ్ అనేది మనం బయట స్వీట్ స్టాల్స్లో అలాగే చాట్స్లో తిన్నంత టేస్టీగా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన పెనం కూడా హీట్ అయింది. నాకు ఇక్కడ బటర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి యూస్ చేసి ఈ శాండ్విచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగా మంచిగా వస్తుంది. దట్టు మనం నెయ్యితో చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా మంచిగా ఇష్టపడి అయితే తింటారు. మనకు బయట తిన్న టేస్ట్ ఖచ్చితంగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. అంటే బ్రెడ్ మనము తెచ్చిన రోజు కంటే ఆ మరుసటి రోజు యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. బ్రెడ్ శాండ్విచ్కి బ్రెడ్ అనేది కొంచెం 1 డే తర్వాత చేసుకుంటే బాగుంటుందని నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. అలాగే నేను ఇక్కడ అన్ని పీసెస్ని కూడా ఈ విధంగా నెయ్యితో అయితే కాల్చుకుంటున్నాను. 2 సైడ్లు వేసుకుని కాల్చుకోవాలి. ఇక్కడ మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తాను. మనం అలా ప్రెస్ చేయడం వల్ల బ్రెడ్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. దట్టు లోపల మనం పెట్టిన వెజ్జీస్ అంత టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా నేనైతే బ్రెడ్ శాండ్విచ్ని అయితే రెడీ చేసుకున్నాను. దీన్ని నేను టమాటో కెచప్ అలాగే మయోనీస్తో అయితే సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటి కామెంట్స్ చేయండి. ఐ హోప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.